మేనిఫెస్టోలో కేంద్రం చేతుల్లో ఉంది కదా, మాది కాదు కదా అని వాళ్ళు అడగవచ్చు, మేము పని చేస్తాం దానికోసమని. బట్ అది ఇందులో అయితే చేర్చలేదు, అంతవరకు కనిపిస్తుంది. ఇక జేడీ లక్ష్మణ్ గారి ఆయన కంప్లైంట్లోకి వెళ్తే గాలి జనార్దన్ రెడ్డి గారి నుంచి ఆయనకి థ్రెట్ ఇన్నాళ్ళ తర్వాత. అవును, ఆయన నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. ఆ వేయడము దాదాపు ఈ ఆరోపణ కూడా వచ్చింది. ఇది కొద్ది రోజులుగా గమనిస్తున్నాను, ఇంకా దీన్ని ఉపేక్షించకూడదని నేను ఫిర్యాదు చేశాను. ఆయన పేరు పెట్టలేదు, వాళ్ళకి చెప్పుండొచ్చు, పోలీసులకు చెప్పుండొచ్చు. ఓపెన్ కంప్లైంట్లో మటుకు బయట మీడియాకి అయితే అది చెప్పలేదు. నేను విచారించిన లేదా వీటికి గురైన ఆయన ఒక ఆయన నన్ను వెంటాడుతున్నారు, ప్రతి చోట వాళ్ళు అవుతున్నారు, ఇది చెప్పకపోతే తప్పు అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అన్న పద్ధతిలో. అయితే దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆయన తరఫున విశాఖలో పోటీ చేస్తున్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు రాజు అనుకుంటా ఆయన పేరు, కేకే రాజు, ఆయనకు వర్తించే విధంగా కూడా ఈ ఆరోపణ ఉంది అంటుంది మీడియా కథనాలు అక్కడ వస్తూ. ఆయన అంటే అనధికారిక సమాచారం లేకపోతే బ్రీఫింగ్లో వస్తున్నటువంటి ఒక విషయం. అంటే జనార్దన్ రెడ్డి గారి తరఫున జగన్ అంటే ఆయన మద్దతుని జనార్దన్ రెడ్డి తరఫున పోటీ చేసే అభ్యర్థులు 10-12 మంది ఉంటారు కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. పార్టీలు ఏవైనా ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కొంచెం ఉన్నంతలో మంచి పేరు. అక్కడ అనంతపురంలో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక వైసీపీలో ఇప్పుడు తర్వాత వచ్చిన ఆయన ఉండేవాడు. ఇట్లా మనీ కదా, వీళ్ళు ఇన్వెస్టర్స్ కదా, కాబట్టి ఉండొచ్చు. బట్ జేడీ అయితే ఇప్పుడు ఆ సమస్యను తీసుకొని రావడం సిగ్నిఫికెంటే. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా వచ్చింది ఇప్పుడే, అది జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించింది. మీరు గమనిస్తే చాలా కాలం తర్వాత జగన్ కేసులు మళ్ళీ చర్చలోకి రావడం. ఆయన మొన్న తన ప్రసంగంలో రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు, ఆయన చనిపోయే కేసులు పెట్టారని ప్రస్తావించడం మనం చూస్తాం. అది అయిన తర్వాత ఆయన చెల్లెలు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆమె ఆరోపణ చేశారు, ఆమె రాజశేఖర రెడ్డి పేరు పెట్టించిందే నువ్వు, మీ అడ్వకేట్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి లెటర్ రాసిన మీదటే ఆయన పేరు పెట్టారు అని ఆమె ఆరోపణ చేశారు. ఇక్కడ షర్మిల సమస్య ఏమంటే కాంగ్రెస్లో చేరారు కదా, కాంగ్రెస్ వాళ్ళు కదా ఈ కేసులు పెట్టారు, దాని నుంచే బయటపడటం ఆమెకు ఒక సమస్య. ఇంతకుముందేమో సోనియా విచారం వ్యక్తం చేశారని చెప్పారు మొదట్లో, తెలియకుండా జరిగిందని. ఇప్పుడేమో అంటే ఇప్పుడు ఇతనే పెట్టించాడంటే తెలుసా, తెలియక అని సోనియా చెప్పింది నిజం కదా, నేను కాదు జగన్ పెట్టించాడని ఆ రోజు ఎందుకు చెప్పాలి, టచ్ చేయకుండా ఉంటే సరిపోయేదేమో అన్నీ అయింది. ఇప్పుడు ఇలా అయ్యేసరికి సుధాకర్ రెడ్డి ఈరోజు నిన్న అడ్వకేట్ జనరల్ వాస్తవానికి రాజకీయాల్లోకి రాకూడదు ఇట్లాంటివి, ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అని వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు, శంకర్రావు రాశాడు, ఆ మేరకు వాళ్ళు పెడితే తీసేయమని నేను లెటర్ రాశాను, రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం సరికాదని నేను రాస్తే నేనే రాశానని మీరు చెప్తున్నారు అని ఆయన చాలా తీవ్రంగా జవాబిచ్చారు. సో ఇక్కడ జేడీ లక్ష్మణ్ కీలక పాత్ర వహిస్తాడు. ఎందుకంటే అటు గాలి జనార్దన్ రెడ్డి కేసు, ఇటు ఈ కేసు డీల్ చేసింది అప్పుడు ఆయనే కాబట్టి ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, అది రెండు కలిపి చెప్తున్నాను అందుకే నేను, దర్యాప్తు సంస్థ తనకున్న సమాచారాన్ని బట్టి అవసరాన్ని బట్టి పేర్లు చేరుస్తుంది కానీ ఎవరో లెటర్ రాశారని ఎవరో పిటిషన్ వేశారని రాయదు. సో అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి పేరు సుధాకర్ రెడ్డి ఏదో రాస్తే పిటిషన్ వేస్తే పెట్టారు అని అనటం సరికాదు, అలా జరగదు, ఆ దర్యాప్తు సంస్థ నిర్ణయం ప్రకారమే అన్నట్టుగా. అంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థ అంటే మళ్ళీ దానికి గైడ్ చేసే అప్పటి ప్రభుత్వం. సో ఇక్కడ ఒక పెద్ద చర్చ, మరి షర్మిల దీన్ని ఇంతటితో వదిలేస్తారా లేక మరింత కొనసాగిస్తారా వివాదం అనేది మనం చూడాల్సి ఉంటుంది. బట్ జేడీ ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన మళ్ళీ కేసులు దర్యాప్తు లాంటి అంశాలు ముందుకు మాట్లాడడం మనం గమనిస్తాం అన్నమాట. అలాగే బట్ ఆయనకు భద్రత కల్పించడం చాలా అవసరం, ముఖ్యం. ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్ల జరిగినా అది మొత్తం వాతావరణాన్ని కూడా చాలా ఇబ్బందిలోకి నెడుతుంది. ఇక వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలో అండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలో, నేషన్ వాంట్స్ టు నో